Hi guys, today we are playing India vs Australia match. ఎందుకంటే మీకు టైమింగ్ ఎట్లా చేయాలో చూపిద్దామని ఈ మ్యాచ్ ఆడుతుంది. ఎస్ఆర్హెచ్ పార్ట్ 3 కావాలంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ మ్యాచ్ పార్ట్ 3 కావాలంటే కామెంట్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఈరోజు మీకు పర్ఫెక్ట్ టైమింగ్ ఎట్లా చేయాలో చెప్తాను గైస్. చూడండి, చెప్పడం అంటే చెప్తే ఎవరు నమ్మరు గైస్. చెప్తా. ఓ టాస్ ఎవరు గెలుస్తారా గైస్? మనం గెలిస్తే బాగుండిద్ది గైస్. బ్యాటింగ్ ఎంచుకుంటాం. మనం గెలవలేదు గైస్. పర్లేదు గైస్, మనకు బ్యాటింగే వచ్చింది ఫస్ట్. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి వచ్చింది, మనకు కావాల్సింది మనకు వచ్చింది. అదే హ్యాపీ. అభిషేక్ శర్మ, రోహిత్ శర్మ దింపుతాం గైస్. అభిషేక్ శర్మతో స్ట్రైకింగ్లో ఉన్నాడు. ఇదండి పర్ఫెక్ట్ టైమింగ్. బౌలర్ ఎప్పుడైతే బాల్ వేయడానికి జస్ట్ అట్లా స్టాండింగ్ పొషరీగానే కొట్టేయాలి గైస్. ఈసారి 4 వచ్చింది, ఎందుకంటే బౌన్సీ బాల్స్లో అలా చేసినప్పుడు మ్యాక్సిమం 4s వస్తాయి. బౌన్సీ బాల్ని కొంచెం ఆగొట్టాలి, అప్పుడు రిస్క్ వచ్చింది గైస్. అందుకని చెప్పేసి ఆగొట్టడం ఆపేసి కొంచెం తొందరగానే కొట్టి 4 గెలుచుకుంటాను. నేను అయితే కొంచెం ఫుల్ లెంత్ బాల్స్ వేసినప్పుడు అట్లా ట్రిక్ ఉపయోగించారనుకో 6 కన్ఫామ్ గైస్. అలా పర్ఫెక్ట్ టైం చేయడం కూడా కొంచెం కష్టమే గైస్. చూడండి, నా స్టాండింగ్ పోస్చర్ చూడండి గైస్. కరెక్ట్గా అబ్బా మిస్ అయ్యింది గైస్. అయినా పైన చూడొచ్చు మీరు, పర్ఫెక్ట్ టైమింగ్ అండి. ఇది కొంచెం 4 పోయేది బాల్ గైస్, ఎందుకంటే నాకు షార్ట్ బాల్స్ అంతలా నాకు 6 కొట్టడం రాదు. అంటే బౌన్స్ ఎక్కువ అయ్యే కొద్దీ అది కొంచెం స్లో డౌన్ అయ్యిద్ది గైస్. అందుకని గైస్ ఫుల్ లెంత్ బాల్ వేస్తే కన్ఫామ్ 6 కొడతాను గైస్. ఇలానే మన ఎస్ఆర్హెచ్ వచ్చేసి జీటీ మ్యాచ్లో కూడా ఈ ట్రిక్ ఉపయోగించే ఛాన్స్ స్పీడ్గా ఆడగలను గైస్. ఇది కన్ఫామ్ 6 కొడతాను చూడండి గైస్. నేను చెప్పానా? ఇవన్నీ సింపుల్ గైస్. అలా 6లు అవలీలకు కొట్టచ్చు. ఎవరైతే మీకు పర్ఫెక్ట్ టైమింగ్ కావాలనుకున్నారో ఈ వీడియో చూసి మీరు పర్ఫెక్ట్ టైమింగ్ నేర్చుకోవచ్చు. ఇదైతే కనీసం 4 కొడదాం గైస్. 4 నాకు 4 వచ్చింది. ఇదంతా అవసరం లేదు గైస్. లాస్ట్ బాల్ 6 కొడితే కిక్కే వేరప్ప. అబ్బా ఫుల్ లెంత్ బాల్ గైస్, 6 కొట్టచ్చు. ఫుల్ టాస్ బాల్ కొట్టేయచ్చు 6. కరెక్ట్గా 6 పడిద్ది. అబ్బా చూసారా గైస్, అలా కొట్టాను. ఈ యాడ్లో ఒకటి గైస్ మీకోసం స్కిప్ చేసి పడేస్తాను. ఈసారి రోహిత్ శర్మతో గైస్. రోహిత్ శర్మకి బెటర్ టైమింగ్ ఉండేది కాబట్టి ఇంకా ఈజీగా అవలీలగా తరలించచ్చు గైస్ 6కి. ఈ షార్ట్ బాల్ వేసాడు గైస్. 4 అన్న కొడదాం. అరే కంప్లీట్గా మిస్ అయిపోయాను గైస్. ఇదైతే కన్ఫామ్ 6 కొడతాను గైస్. ఫుల్ లెంత్ బాల్ వేస్తే అది క్రౌడ్లో క్యాచ్ అవ్వాలి గైస్, కింద క్యాచ్ అవ్వదు. మిమ్మల్ని కూడా ఎక్కువ ఇలా ఆడి బ్రోల్ చేయాలని లేదు. ఒక 2 hours ఆడి ఆపేద్దాం గైస్. ఇంకా 4 balls ఆడదాం.
ఇది నేను కొంచెం ఫ్రంట్ ఫుట్లో కొడదాం అనుకున్నాను గైస్, కాకపోతే అడ్వాన్స్డ్ అని తొందరగా నొక్కేసాను, ఏమనుకోకండి. 4 వెళ్ళింది. ఇంకా 3 బాల్ ఆడదాం గైస్. ఎస్ గైస్, ఈ 3 బాల్స్ కూడా 6 కొడితే అద్దరి పోలా. షార్ట్ బాల్ గైస్, కానీ 6 కొట్టచ్చు దీన్ని. ఎస్ గైస్, షార్ట్ బాల్స్లో కొంచెం టైం చేయాలి గైస్, టైమింగ్ మనకు పర్ఫెక్ట్గా ఉండాలి. ఫుల్ లెంత్ బాల్స్ కొంచెం ఆ ట్రిక్ ఉపయోగించేయచ్చు, ఇది కొంచెం ట్రిక్తో కూడింది. మాత్రం ఉండేది మనతో. ఇంకా లాస్ట్ 2 బాల్స్ గైస్, ఇది కూడా 6 తరలిచ్చేస్తాం. ఎస్, ఇట్లా 6కి తరలిచ్చాలి గైస్. మ్యాక్సిమం అవుట్ ఫీల్డర్ లేనప్పుడే కొట్టండి గైస్, పర్ఫెక్ట్ టైమింగ్ అయినా క్యాచ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఇంకో 6. ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకా ఉంటా, బాయ్. బై ద వే, రోహిత్ అభిషేక్ 2 ఓవర్స్లో 50 రన్స్ పార్ట్నర్.